వెల్కమ్ టు ఫిజిక్స్ బడి. ఈ వీడియోలో ద్విధ్రువం యొక్క మధ్యలంబ రేఖ పైన ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబడదాం. డెరివేషన్ ఫర్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ద్విధ్రువాన్ని ఫస్ట్ గీద్దాం. ద్విధ్రువం అంటే ఇక్కడ ఇలా ఉంటుంది కదా. ద్విధ్రువం రెండు ఆవేశాలు -q + q ఆవేశాలు 2a దూరంలో సపరేట్ చేయబడి ఉంటే అది ద్విధ్రువం. ఇది ఏ బిందువు వద్ద -q, బి బిందువు వద్ద +q ఆవేశాలు ఉన్నాయనుకుందాం. అవి 2a దూరంలో ఉన్నాయి. దీని మధ్య బిందువు O అనుకుందాం. సో ఇక్కడ మధ్య బిందువు ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది డిస్టెన్స్. ఈ మధ్య బిందువు దగ్గర ఈ ద్విధ్రువానికి గీసిన లంబరేఖని మధ్య లంబరేఖ అంటారు. ఇది మధ్య లంబరేఖ. దీనిపైన ఏదైనా ఒక బిందువు P అనుకుందాం. ఈ P వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది? ఈ ద్విధ్రువం వల్ల -q + q రెండు ఆవేశాల వల్ల P పాయింట్ దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏంటి అది చూద్దాం. సో ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ -q వల్ల దానిపైన పనిచేసే విద్యుత్ క్షేత్ర తీవ్రత ప్లస్ అదేవిధంగా +q వల్ల దానిపైన పనిచేసే విద్యుత్ క్షేత్ర తీవ్రత సపరేట్గా కనుక్కొని తర్వాత ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో చూడండి. సో విద్యుత్ క్షేత్ర తీవ్రత నిర్వచనం, దాంతోపాటు సమీకరణం, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రెండు డెరివేషన్ వీడియోలో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు -q ఆవేశం వల్ల ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో అది -q ఆవేశం వల్ల P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E1 అనుకుందాం. అయితే E1 = మనకు ఫార్ములా తెలుసు కదా. E1 = 1/4πε0 q/r² యాక్చువల్లీ. ఇక్కడ r అంటే ఆవేశం నుంచి ఆ బిందువుకున్న దూరాన్ని r అంటాం. అయితే ఇక్కడ -q ఆవేశం నుంచి ఆ బిందువుకున్న దూరం డైరెక్ట్గా ఇక్కడ లేదు కాబట్టి మనం ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసి వాటి మధ్య ఉన్న దూరాన్ని చూద్దాం. అయితే ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. AOP అనే త్రిభుజం ఏర్పడింది. త్రిభుజం AOPలో ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి A నుంచి Pకి ఉన్న దూరం కర్ణం అవుతుంది. కర్ణము స్క్వేర్ = ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్. నుంచి r దూరంలో P బిందువు ఉంది. ద్విధ్రువం నుంచి r దూరంలో ఉందంటే ఇక్కడ నుంచి P బిందువుకున్న దూరం r. కాబట్టి ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో AO² + OP² = కర్ణము స్క్వేర్ AP² అవుతుంది. సో AP² అంటే AP² = AO² + OP². సో AP² అంటే AP² అంటే -q నుంచి బిందువుకున్న దూరం. సో అది దాని యొక్క వర్గం. ఇక్కడ O² అంటే A² + R². దీన్ని R² + A² కూడా రాసుకోవచ్చు. మొత్తం మీద ఇది AP² అంటే ఇక్కడ నుంచి అక్కడికున్న దూరం యొక్క వర్గం. మనకి ఇక్కడ వర్గమే కావాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేద్దాము. E1 = 1/4πε0 q/r² + A². R² + A². ఓకే. ఇప్పుడు -q కాకుండా +q. ఇప్పుడు +q వల్ల P బిందువు వద్ద క్షేత్ర తీవ్రత E2 అనుకుందాం. +q వల్ల E2 క్షేత్ర తీవ్రత అయితే ఇది కూడా అంతే. E2 = 1/4πε0 q/r². r అంటే ఏంటి? +q ఆవేశం నుంచి ఆ బిందువుకున్న దూరం. మరి +q నుంచి ఆ బిందువుకున్న దూరం కూడా డైరెక్ట్గా లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక లైన్ గీసుకొని అక్కడ ఒక త్రిభుజం ఏర్పడితే అది కర్ణం అవుతుంది. కర్ణము స్క్వేర్ = ఇంతకు ముందులాగానే ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్. ఇక్కడ రెండు కూడా ఒకే దూరాల్లో ఉన్నాయి ఎందుకంటే ఈ భుజము సేమ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి +q నుంచి ఆ బిందువుకున్న దూరం కూడా r² + A² అవుతుంది. సో అందుకని నేను డైరెక్ట్గా r² + A² రాద్దాం. r² + A². ఓకే. ఇప్పుడు రెండింటి వల్ల ఫలిత క్షేత్ర తీవ్రత ఈ ఫలిత క్షేత్ర తీవ్రత అంటే ఏం చేయాలి? రెండింటిని కలపాలి. అయితే కలిపే కంటే ముందు విద్యుత్ క్షేత్ర తీవ్రత P బిందువు వద్ద -q వల్ల ఏ దిశలో ఉంది, +q వల్ల ఏ దిశలో ఉంది, రెండు ఏ దిశలో ఉన్నాయో ఫస్ట్ కనుక్కొని తర్వాత ఫలిత క్షేత్ర తీవ్రత కనుక్కోవచ్చు. వాటి దిశలను ఆధారంగా చేసుకొని వాటిని సబ్ట్రాక్ట్ చేయాలా, ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా అనేది అర్థమవుతుంది. సో అందుకని -q ఆవేశం వల్ల P బిందువు వద్ద ఏర్పడే క్షేత్ర తీవ్రత ఎటువైపు ఉంటుందంటే ఇటువైపు ఉంటుంది. ఎందుకు ఇటువైపు ఉంటుందంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే అర్థం ఏంటి? ఆ బిందువు వద్ద ఒక ప్రమాణ ధనావేశాన్ని ఉంచితే దానిపైన పనిచేసే బలమే కదా. ఈ -q ఆవేశం వల్ల
ఇక్కడ ఒకవేళ ప్రమాణ ధనావేశాన్ని ఉంచితే దానిపైన ఆకర్షణ బలం పనిచేస్తుంది. ఇది రుణావేశం, అక్కడ ధనావేశాన్ని ఉంచితే దానిపైన ఆకర్షణ బలం పనిచేస్తుంది. కాబట్టి ఇటువైపుకు ఫలిత క్షేత్ర తీవ్రత ఉంటుంది. సో ఫలిత క్షేత్ర తీవ్రత క్షేత్ర తీవ్రత E1 క్షేత్ర తీవ్రత -q వల్ల P వద్ద కలిగిన క్షేత్ర తీవ్రత ఇటువైపు ఉంటుంది. అదేవిధంగా +q వల్ల ఆ బిందు వద్ద క్షేత్ర తీవ్రత ఎలా ఉంటుంది అంటే, క్షేత్ర తీవ్రత అంటే అక్కడ ప్రమాణ ధనావేశాన్ని ఉంచితే దానిపైన పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం. ఇప్పుడు ఇక్కడ +q వల్ల దానిపైన పనిచేసే బలం వికర్షణ బలం ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఆవేశాన్ని ఉంచితే +q వల్ల వికర్షణ బలం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని కలిపే రేఖ దిశలో వ్యతిరేక దిశలో ఉంటుంది. అటువైపుకు E2 ఇది E2 క్షేత్ర తీవ్రత. -q వల్ల P బిందు వద్ద క్షేత్ర తీవ్రత ఇటువైపుకి, +q వల్ల అదే P బిందు వద్ద క్షేత్ర తీవ్రత వ్యతిరేక దిశలో అంటే అటువైపుకు ఉంటుంది. సో మొత్తం ఇది రెండింటి దిశలు ఒకదానికొకటి లంబంగా కానీ సమాంతరంగా కానీ లేవు. E1 E2 క్షేత్ర తీవ్రతలను రెండు అంశాలుగా విభజిద్దాం. సో E1 క్షేత్ర తీవ్రత, E1ను రెండు అంశాలుగా విడదీస్తే, ఒకటి లంబ దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత E1 sin θ, క్షితిజ సమాంతర దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత E1 cos θ. అదేవిధంగా E2 క్షేత్ర తీవ్రత అంటే +q వల్ల కలిగే క్షేత్ర తీవ్రతను కూడా రెండు అంశాలుగా విభజిస్తే, క్షితిజ లంబాంశమేమో E2 sin θ, క్షితిజ సమాంతర అంశం E2 cos θ అవుతుంది. అయితే ఇక్కడ దీనికి క్షితిజ సమాంతర అంశం ఇది అంటే E1 విద్యుత్ క్షేత్ర తీవ్రతకు క్షితిజ సమాంతర అంశం ఇది, క్షితిజ లంబాంశం ఇటువైపుకు ఉంటుంది E1కి. అంటే దిస్ ఈజ్ E1 sin θ, క్షితిజ సమాంతర అంశం కాబట్టి E1 cos θ, ఇది E1 sin θ. సేమ్ అదేవిధంగా E2 విద్యుత్ క్షేత్ర తీవ్రతను కూడా రెండు అంశాలుగా విడగొడితే, ఒకటి క్షితిజ సమాంతర అంశంగా, ఒకటి క్షితిజ లంబ అంశంగా ఉంటుంది. క్షితిజ సమాంతరంగా ఉన్న అంశం ఇటువైపుకే పనిచేస్తుంది, మరి క్షితిజ లంబ అంశం పై వైపుకు పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ E2 sin θ, ఇది E2 cos θ. అయితే ఇక్కడ మనం కొంచెం గమనిస్తే E1 E2ల యొక్క క్షితిజ సమాంతర అంశాలు రెండు ఒకే దిశలో పనిచేస్తున్నాయి. E1 E2ల యొక్క లంబ అంశాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి, ప్లస్ సమానంగా ఉంటాయి. కాబట్టి రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి. కానీ క్షితిజ సమాంతర అంశాలు రెండు కూడా ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి రెండు ఫలిత క్షేత్ర తీవ్రతను ఇస్తాయి. రెండింటిని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. అంటే ఇక్కడ క్షితిజ లంబ అంశాలు రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి కేవలం క్షితిజ సమాంతర అంశాలు E1 E2 విద్యుత్ క్షేత్ర తీవ్రతల యొక్క క్షితిజ సమాంతర అంశాలు మాత్రం ఒకే దిశలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రెండింటి యొక్క ఫలిత క్షేత్ర తీవ్రత ఇప్పుడు కనుక్కుందాం. సో ఫలిత క్షేత్ర తీవ్రత అంటే ఏం చేయాలి? E ఈజ్ ఈక్వల్ టు కేవలం క్షితిజ సమాంతర దిశలో మాత్రమే మిగిలాయి కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు E1 cos θ ప్లస్ E2 cos θ. ఎన్నింటిలో cos θ కామన్గా ఉంది కాబట్టి E1 ప్లస్ E2 ఇంటూ cos θగా రాసుకోవచ్చు కామన్ తీసేసి. ఇప్పుడు E1 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² ప్లస్ a². ఇక్కడ కూడా ప్లస్ 1/4πε0 Q/r² ప్లస్ a². మళ్ళీ కామన్ cos θ. రెండింటిలోనూ రెండు కూడా ఆల్మోస్ట్ ఈ పదం రెండు సేమ్గా ఉన్నాయి. సో 1/4πε0 రెండింటిలో కామన్ తీస్తే ఏమవుతుంది చూద్దాం. నెక్స్ట్ ఫలిత క్షేత్ర తీవ్రత E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఈజ్ కామన్ హియర్. రెండిట్లో కామన్గా ఉంది, నేను కామన్ తీస్తున్నాను. సో ఏం మిగులుతుంది? r² ప్లస్ a² ప్లస్ Q/r² ప్లస్ a². రెండు హారాలు సమానంగా ఉన్నాయి. మనం ఏం చేస్తాం? లవాల్ని కూడొచ్చు. ద డినామినేటర్స్ ఆర్ సేమ్, సో దట్ న్యూమరేటర్స్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో అండ్ cos θ కూడా ఉంది ఇక్కడ, cos θ రాసుకోవచ్చు 1/4πε0. ఇక్కడ 2Q/r² ప్లస్ a². ఇది ఇంతవరకు బాగానే ఉంది, cos θ ఉంది ఇక్కడ.
బట్ కాస్ థీటా ప్లేస్లో కూడా మనం పటం నుంచి అంటే డయాగ్రామ్ నుంచి కాస్ థీటా విలువను కూడా కనుక్కుందాం. ఇక్కడ మనకి థీటా కోణం చేస్తుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఏవేవో ఉంటాయి, బట్ ఇక్కడ థీటా కోణం ఉందనుకుంటే మనకు ఒక త్రిభుజం ఉంది. ట్రయాంగిల్ ఏఓపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజంలో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. ఇందులో ఈ త్రిభుజంలో ఏఓపి అనే ఆసన్న భుజం ఏది, ఇది అంటే ఏ బై కర్ణం అంటే ఏది, ఇది ఏదైతే -q నుంచి ఆ బిందువుకున్న దూరము. ఓకే, ఆ దూరం యొక్క వర్గాన్ని మనం అక్కడ రాసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా దూరాన్నే రాసుకోవాలి. సో r² + a² అనేది ఈ దూరం యొక్క వర్గము. కానీ మనకి ఇక్కడ కర్ణము వర్గము, కర్ణము స్క్వేర్ అవసరం లేదు, కేవలం కర్ణమే కావాలి. సో √. ఇప్పుడు ఇది కాస్ థీటా అవుతుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు దిస్. అది డైరెక్ట్గా రాస్తున్నాను నేను, డైరెక్ట్ ఇక్కడ 1/4πε0 2q/r² + a² ఇంటూ ఇన్ ద కాస్ థీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, a/r² + a² √r² + a². ఓకే, అయితే ఇక్కడ చూడండి 2aq అంటే ఏంటి, ఒక డైపోల్ మూమెంట్ని చూపిస్తుంది. అంటే విద్రువ భ్రామకం p ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ విద్రువ భ్రామకం p ఈజ్ ఈక్వల్ టు 2aq, కాబట్టి ఏం రాసుకోవచ్చు ఈ ప్లేస్లో 2aq ఉంది కాబట్టి 1/4πε0 2aq ఈ మొత్తం ప్లేస్లో మనం p సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. p/, ఇందులో ఏముంది, ఈ రెండు పదాలు చూడండి రెండింట్లో సేమ్ ఉన్నాయి, r² + a² r² + a². సో ఏమొస్తుంది, r² + a², ఏమీ లేదంటే ఘాతం 1 ఉన్నట్టు పవర్ 1, అండ్ r² + a² √r² + a² అంటే అర్థం ఏంటి, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అన్నట్టు. సో ఇక్కడ ద బేసెస్ ఆర్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయవచ్చు, భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడొచ్చు. సో r² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1/2 అవుతుంది. 1 + 1/2 అంటే 3/2 కదా. సో డైరెక్ట్గా r² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 వస్తుంది. ఈ రెండింటికి బదులుగా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు r² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 వస్తుంది. నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది, ఇక్కడ r² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 వస్తుంది. ఓకే, ఒకవేళ ఇందులో ఇఫ్ దట్ r అంటే ఏది, ఆ p బిందువు ఉన్న దూరం, ఇఫ్ ద r ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఏ కంటే చాలా ఎక్కువగా ఉందనుకోండి, r వాల్యూ ఈజ్ సో మచ్ గ్రేటర్ దెన్ ఏ కంటే చాలా ఇఫ్ r ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఏ కెన్ బి నెగ్లిజిబుల్, దాన్ని తీసేయచ్చు అనమాట, అది లెక్కలోకి తీసుకోవద్దు, ఉపేక్షించవచ్చు. సో దట్ 1/4πε0 p/r², ఏ అనే టర్మే లేదు కాబట్టి ఇది మొత్తం పోతుంది. అప్పుడు ఏమవుతుంది, r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. 2 గెట్ క్యాన్సిల్, దట్ విల్ బి 1/4πε0 p/r³ మిగులుతుంది, r³. దిస్ ఈజ్ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఎట్ p. ఫలిత విద్యుత్ క్షేత్రం విధ్రువం యొక్క మధ్యలంబ రేఖ పైన ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం ఇదన్నమాట. ఇఫ్ యూ అండర్స్టాండ్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.